అందరికీ నమస్కారం. నేను మెరుగు శ్రీధర్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ పొలిటికల్ లింక్. చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి వీడియోస్ కూడా. కానీ దయచేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు వీడియోస్. దయచేసి నా ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ ఆదర అభిమానులకు ఎప్పుడు నేను కృతజ్ఞుడై ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పొలిటికల్ లింక్. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తప్పదని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన సింగరేణి ఎలక్షన్స్లో ఆ పార్టీకి గౌరవప్రదమైన ఓట్లు రాలేదు. ముఖ్యంగా 12 అసెంబ్లీ స్థానాలు, 3 నుంచి 4 పార్లమెంటు స్థానాలను ప్రభావితం చేసే సింగరేణీయులు అక్కడ ఉన్నారు. దాదాపు 4-5 జిల్లాల్లో వీరు విస్తరించి ఉన్నారు. అక్కడ వారికి డిపాజిట్ కోల్పోవడం జరిగింది. అసలు ఒక ఇండిపెండెంట్ కన్నా తక్కువ ఓట్లు వాళ్ళకు రావడం జరిగింది. దీన్ని బట్టి టీఆర్ఎస్ పార్టీకి చాలా ఘోర పరాభవం లోక్సభ ఎన్నికల్లో తప్పదు. ఎందుకంటే కారుకు పంచర్ తప్పదు. దానికి ముఖ్య కారణం పార్టీపై, కల్వకుంట్ల కుటుంబంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత. ఆ వ్యతిరేకత ఎందుకంటే 10 ఏళ్ళుగా వాళ్ళ అధికారంలో ఉండడము, ఇంకొకటి కుటుంబ పాలన ఎక్కువ పోవడం అని ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఆదరించారు. చాలామంది కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారని మనకు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధిస్తుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో? నిన్ననే మనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాడు. తప్పకుండా 10 సీట్ల పైచిలు గెలుచుకోవడమే కాకుండా మంచి ఓటు బ్యాంక్ శాతాన్ని రాబట్టుకోవాలని. మనకు అదేవిధంగా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి మంచి ఫామ్ మీద ఉంది తెలంగాణలో. కాబట్టి వాళ్ళు కూడా తెలంగాణ పైనే గురి పెట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుపొందాలని. మనకు ఉత్తర తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఇంకొకటి ఖమ్మం, నల్గొండలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ఇంకా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది. ఇక్కడ బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే స్టేట్ అంతటా వాళ్ళు ఓడిపోయేసరికి జనాల్లో వాళ్ళు చులకన కావడము, మరియు ఎంపీ అభ్యర్థులు పోటీ చేయడానికి ఒప్పుకోకపోవడము. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండదు. ఈ పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారనున్నాయి. ఇక బీఆర్ఎస్ పరిస్థితి శూన్యం, అందులో ఎటువంటి సందేహం లేదు. మనం పార్లమెంట్ వారిగా చూసుకున్నట్టయితే ఎవరెవరికి టికెట్స్ దక్కే అవకాశం ఉందో మనం ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్, మనం ఆల్ఫాబెటికల్లో వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం. ఇక్కడ బీజేపీ నుంచి రమేష్ రాథోడ్, సోయం బాపురావు మరియు కొంతమంది గిరిజన నేతలు ఈ సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా మహారాష్ట్ర బార్డర్ కావడము, ఈ సీటు గెలుస్తుందని బీజేపీకి కూడా మంచి ఫోకస్ ఉంది ఈ సీట్ పైన. మరియు కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే అయినట్టు రేఖా నాయక్ మరియు కొందరు ఆశావాహులు ఈ సీట్ను ఆశిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీకి అక్కడ చెప్పుకోదగ్గ లీడర్ లేడు. గోడెం నగేష్ కూడా కాంగ్రెస్లో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తారని మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ భువనగిరి లోక్సభ.
ఇది సిటీకి దగ్గరగా ఉండడము, ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండడము చాలా ఆసక్తి రేకెత్తించే విషయము. ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నని కొంతమంది, లేకుంటే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ సతీమణి అని మరికొందరు పేర్లు వినబడుతున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే అక్కడ వారికి చెప్పుకోదగ్గ అభ్యర్థులు లేరు. కొంతమంది అంటున్నారు పైలి శేఖర్ రెడ్డి మేబీ మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీగా కంటెస్ట్ చేయొచ్చు అని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ అయిన చేవెళ్ళ నుంచి తప్పకుండా ఈసారి బీజేపీ నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డి కుమారుడైన కార్తీక్ రెడ్డి కాంగ్రెస్లో చేరి చేవెళ్ళ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్కి అక్కడ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఉన్నాడు, ఆయన మళ్ళీ పోటీ చేయొచ్చు అక్కడ. ఇంకా వారికి బీఆర్ఎస్ నుంచి పెద్దగా కాంపిటీషన్ వేరేవారు లేరు. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ లోక్సభ. ఇది ఎంఐఎంకు కంచుకోట. అక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఎలాగో ఎంఐఎం నుంచి పోటీ చేస్తారు. బీజేపీ నుంచి భగవంతరావు, తర్వాత ఒక మాజీ ఐపీఎస్ పేర్లు గట్టిగా వినపడుతున్నాయి. ఇక బీఆర్ఎస్ అక్కడ పోటీకి నిలపదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంఐఎం మిత్రపక్షము, ప్లస్ కాంగ్రెస్ కూడా పోటీ నిలపదు. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు కూడా కాంగ్రెస్ కొంచెం దగ్గరగా ఉంటున్నారు. ఇక ముఖ్యమైన కాన్స్టిట్యున్సీ ఉత్తర తెలంగాణలో కరీంనగర్. ఇక్కడ కరీంనగర్లో గ్రూప్ తగాదాల వల్ల ఈటెల మరియు బండి ఓడిపోయారని హైకమాండ్ దృష్టి పెట్టి అక్కడి నుంచి ఈసారి యుప్ టీవీ అధినేత ఉదయనందన్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా దింపుదామని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. లేకపోతే మురళీధర్ రావు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ అయిన మురళీధర్ రావును కరీంనగర్ నుంచి దింపాలని అధిష్టానం యోచనలో ఉంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బోయినపల్లి వినోద్ కుమార్ గారు అక్కడ ముందు వరుసలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కటక మృత్యుంజయ్, మరికొందరు పేర్లు వినబడుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ ఖమ్మం లోక్సభలో ఈసారి కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి తప్పకుండా పోటీ చేస్తుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే అక్కడ పువ్వాడ అజయ్ని మళ్ళీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దింపుదామని బీఆర్ఎస్ ఆలోచనలో ఉంది. ఇక బీజేపీకి అక్కడ సరైన గుర్తింపు లేదు. ఎవరైనా పారాషూటర్ లీడర్స్ వస్తే దింపుదామనే ఆలోచనలో ఉన్నారు. ఇక మహబూబాబాద్ రిజర్వ్డ్ స్థానం. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి ఏఐసిసి గిరిజన విభాగం చెందినట్టు బెల్లయ్య నాయక్ కానీ, లేకుంటే మాజీ ఎంపీ సీతారాం నాగ్ కానీ కాంగ్రెస్లో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తారనే వాదన వినబడుతుంది. ఇక్కడ అక్కడి నుంచి ఇంకా శంకర్ నాయక్ కూడా బీఆర్ఎస్ నుంచి, మరి కవిత కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆమె, వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంది. ఇంకా బీజేపీకి సరైన నాయకత్వం అక్కడ లేదు. ఎవరైనా పారాషూట్ లీడర్స్తే వేచి చూస్తున్నారు అక్కడ. ఇంకా నెక్స్ట్ మహబూబ్ నగర్లో మెయిన్గా బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్, రీసెంట్గా అతను ఓడిపోవడం జరిగింది. మరి బీజేపీ నుంచి ఆచారి, జితేందర్ రెడ్డి మరియు డికే అరుణ, వీళ్ళంతా పోటీ పడుతున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రెడ్డిని పోటీ
చిన్నారెడ్డి ఆర్ వంశీచంద్ర రెడ్డి ఎవరినో ఒకరిని పిక్ చేసుకొని వాళ్ళని పోటీ చేసే దిశలో కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ మనకు చాలా ముఖ్యమైన కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి. మనకు రీసెంట్ ఎంపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ స్థానంలో చాలా గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి పోటీ చేస్తాడని, లేకుంటే ఒక మాజీ ఐపీఎస్ని ఇక్కడ దింపే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. ఇంకొక ఆప్షన్గా మైనంపల్లి హనుమంతరావును కూడా ఇక్కడ పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా బీజేపీ నుంచి ఇక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఎందుకంటే ఇది మంచి ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ, గెలుపు అవకాశాలు బీజేపీకి ఇక్కడ. ముఖ్యంగా ఈటెల కూడా మల్కాజ్గిరి వైపు చూస్తున్నాడు. మరియు కాంగ్రెస్ బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు గారు ఆల్రెడీ చురుగ్గా ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి రీసెంట్గా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామచంద్రరావు కూడా మల్కాజ్గిరి నుంచి రేసులో ఉన్నారు. ఇంకా చాలామంది కూడా ఇక్కడ నుంచి రేసులో ఉండడం జరిగింది. ఇక బీఆర్ఎస్ నుంచి ఇక్కడ రీసెంట్గా పార్టీలో చేరినటువంటి నందికంటి శ్రీధర్ను పోటీ చేసే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక్కడ చూద్దాం అవకాశం ఎవరిని వరిస్తుందో. ఇక నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ అయిన మెదక్ నుంచి కాంగ్రెస్ నుంచి విజయశాంతి, ఈటెలు కూడా ఇక్కడ సీట్ ఆశిస్తున్నారు బీజేపీ నుంచి. మరియు బీజేపీ నుంచి రఘునందన్ రావు ఇక్కడ నుంచి పోటీ చేద్దామనే యోచనలో ఉన్నాడు. ఇంకా టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు లేకుంటే కేసీఆర్, ఇద్దరిట్లో ఎవరో ఒకరు పోటీ చేసే యోచనలో ఇక్కడ నుంచి ఉన్నారు. కొంచెం ఇక్కడ వీళ్ళకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్ నియోజకవర్గమైన నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ వచ్చి కాంగ్రెస్లో చేరి ఇక్కడ నుంచి పోటీ చేద్దామని, తర్వాత బీజేపీ ఇక్కడ ఎవరైనా సరైన ప్రాతినిధ్యం లేదు, వాళ్ళు కూడా పారాషూట్ లీడర్స్ పైన ఆధారపడి ఉన్నారు. మరి కాంగ్రెస్ నుంచి ఇక్కడ అద్దంకి దయాకర్ని పోటీ చేయించే ప్లాన్లో కాంగ్రెస్ అధిష్టానం ఉంది ఇక్కడ. ఎందుకంటే అతనికి తుంగతుర్తి టికెట్ కూడా దక్కలేదు లాస్ట్ టైం. ఇంకా నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ అయిన నల్గొండకు వచ్చేసి బీజేపీకి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక్కడ వాళ్ళు పారాషూట్ లీడర్స్ పైనే ఆధారపడి ఉన్నారు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ నుంచి పటేల్ రమేష్ రెడ్డిని, మరియు బీఆర్ఎస్ నుంచి ఉత్తా సుఖేందర్ రెడ్డిని కానీ లేక సైదిరెడ్డి కానీ పోటీ చేయించే ఆలోచనలో అధిష్టానం ఉంది. ఇక నెక్స్ట్ నిజామాబాద్ పార్లమెంట్ సీట్కి వస్తే టీఆర్ఎస్ నుంచి తప్పకుండా కవిత పోటీ చేస్తుంది అక్కడ నుంచి. మరి బీజేపీ నుంచి అరవింద్ పోటీ చేస్తాడు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే డి శ్రీనివాస్ కొడుకు సంజయ్ మరియు ఆకుల లలిత, తర్వాత షబ్బీర్ అలీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయిన పెద్దపల్లి గురించి మనం మాట్లాడుకుంటే, పెద్దపల్లిలో ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్ వెంకటస్వామి కుమారుడైన వంశీకి ఛాన్స్ ఇవ్వచ్చు, లేకుంటే వారి సతీమణికి ఇవ్వచ్చు. ఇక బీజేపీ నుంచి కుమార్ కొన్ని రోజుల నుంచి లాస్ట్ టైం కూడా కాంటెస్ట్ చేశాడు, అతనికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేకుంటే ఎవరైనా పారాషూట్ లీడర్స్ పైన కూడా ఆధారపడి ఉండొచ్చు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే వెంకటేష్ నేత లేకుంటే మళ్ళీ బాల్క సుమన్ కూడా పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసే వీరిద్దరు ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ స్థానమైన సికింద్రాబాద్ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి, మరి కాంగ్రెస్ నుంచి చాలా పేర్లు వినబడుతున్నాయి. ముఖ్యంగా ఒక ప్రముఖ క్రిస్టియన్ నాయకుని పేరు వినబడుతుంది.
అతనంటే పార్టీలో లేరు, కానీ మతపరమైన యాక్టివిటీస్లో ఉన్నాడు. అతని పేరు ఒకటి ప్రముఖంగా వినబడుతుంది. ఇవే చూద్దామంటే ఇంకెవరెవరు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంటుందో ఇవే చూద్దాం. ఇక నెక్స్ట్ స్థానమైన వరంగల్ నుంచి టిఆర్ఎస్ దయాకర్ను మరియు కాంగ్రెస్ అక్కడ సిరిసిల్ల రాజయ్యను దింపే ప్రయత్నం చేస్తుంది. మరియు బీజేపీ నుంచి కూడా ఒక రిటైర్డ్ ఐపీఎస్ లేదా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగని పోటీకి దింపే ప్రయత్నాలు జరుగుతాయి. మనకు చివరగా జహీరాబాద్, ఇక్కడ జహీరాబాద్ నుంచి కూడా మల్టిపుల్ ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఒకవేళ బండి సంజయ్ని కరీంనగర్ నుంచి తప్పిస్తే బండి సంజయ్ని బీజేపీ అభ్యర్థి జహీరాబాద్ నుంచి కానీ, లేకుంటే బీబీ పాటిల్ కూడా బీజేపీలో జాయిన్ అయ్యి జహీరాబాద్ పోటీ చేస్తారని అంటున్నారు. అదొక అవకాశము. మరి ఇంకోటి కూడా ఈటెల కూడా ఈ మల్కాజ్గిరి మెదక్ కాకుంటే జహీరాబాద్ కూడా ఒక ఫైనల్ ఆప్షన్గా ఉంచుకున్నట్టు తెలుస్తుంది. మరియు ఇక్కడ బీఆర్ఎస్కు పెద్దగా తన అభ్యర్థులను ఇంకా వెతికే పనిలో ఉంది ఇక్కడ. ఎందుకంటే మదన్ మోహన్ కూడా ఎమ్మెల్యేగా కావడంతో జహీరాబాద్ అతను కాంటెస్ట్ చేయడు. ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల వేటలో ఉంది. ఇది మనకు పార్లమెంటు అభ్యర్థులు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, మరియు ముఖ్యంగా టార్గెట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. వీళ్ళిద్దరి పట, ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో జరిగే ఎలక్షన్ కాబట్టి, రెండు జాతీయ పార్టీలే కాబట్టి కాంగ్రెస్కు మరియు బీజేపీ కూడా మంచి అవకాశాలు సరి సమానంగా ఉన్నాయి గెలుచుకోవడానికి. కానీ బీఆర్ఎస్ ఫలితం మాత్రం బీఆర్ఎస్ 0 నుంచి ఒక సీటు అసలు మొత్తానికి గెలుచుకోకున్న బీఆర్ఎస్ పార్టీ, అందులో ఆశ్చర్యమేమీ లేదు. క్రమక్రమంగా బీఆర్ఎస్ పతనానికి గురవుతుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఎక్కువ ఉండదు. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఏంటంటే కొంతకాలం వరకు సెంటిమెంట్ ఆధారంగా ఉంటాయి, తర్వాత పరిస్థితి శూన్యంగా మారిపోతుంది. ఇది మనకు ఈరోజు పార్లమెంటులో ఎన్నికలు ఎవరు గెలుస్తారని నా విశ్లేషణ. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పొలిటికల్ లింక్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.